నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. వికలాంగుల్లో ఉపాధి అవకాశాలు కావలసిన వారికి స్థానికంగా కల్పిస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్లో ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి 3వ శుక్రవారం స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ జరుగుతోందన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో వికలాంగులు లైన్లలో నిల్చోవటం ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి 3వ శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించే స్వాభిమాన్కు 12 అర్జీలు వచ్చినట్లు వివరించారు. వచ్చిన 12 అర్జీలలో పెన్షన్లు, ఉపాధి అవకాశాలు కల్పించాలని పెట్టుకున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డెఫ్ అండ్ డమ్ వారికి స్థానికంగా సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ తదితర వాటిలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వివరించారు. పెన్షన్ అర్జీలు డిఆర్డీఏ పీడీకి పంపించి తగు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వీల్ చైర్ కావాలని ఒక అర్జీ వస్తే తక్షణమే వీల్ చైర్ అందజేసినట్లు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ పరిధిలో కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇతర పథకాల ద్వారా సిఎస్ఆర్ నిధులతో ఈ నెల లేదా వచ్చే నెలలో 3 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీల్ చైర్లు, మొబైల్ ఫోన్లు, వినికిడి యంత్రాలు తదితరమైనవి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే ఏడీ డిజబుల్కు తెలియజేయాలన్నారు. అర్జీల స్వీకరణలో జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ అనిత, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సుధా, బీసీ కార్పొరేషన్ అధికారి గడ్డెమ్మ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల శాఖ కవిత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ డెఫ్ అండ్ డమ్ పీపుల్కి హాస్పిటాలిటీ, అలాగే ఈ షాపింగ్ మాల్స్లో, ఈ రిలయన్స్ సూపర్ మార్కెట్ అలాగే ప్లేసెస్లో ఇప్పటికీ జాబ్ ఇవ్వడం జరిగింది. ఇలాగే పెన్షన్ అప్లికేషన్స్ అదే పీడీడీఆర్డీఏ అండ్ డిసిహెచ్ఎస్కి ఫార్వర్డ్ చేస్తూ అర్హత బట్టి వాళ్ళకి పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని ఇంప్లిమెంట్స్ అంటే ఈ వీల్ చైర్ కావాలి, ట్రైసైకిల్ కావాలి, ఇది కాకుండా హియరింగ్ ఎయిడ్స్ కావాలి, అలా అప్లికేషన్స్ కూడా మనకి వచ్చింది. ఈరోజు ఒకటి వీల్ చైర్ కావాలి అప్లికేషన్ వస్తే ఆన్ ద స్పాట్ మన దగ్గర ఉన్న వీల్ చైర్ కూడా ఆన్ ద స్పాట్ వాళ్ళకి శాంక్షన్ చేస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు కూడా మనం ఇచ్చాం. ఇది కాకుండా మన జిల్లాల నుంచినే పర్టికులర్గా మన ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో అలిమ్కో ఈ సంస్థ ద్వారా, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ ద్వారా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈ నెల లేకపోతే నెక్స్ట్ నెల ఒక పెద్ద ప్రోగ్రాం కూడా మనం పెడతాము. అది కూడా ఇప్పటి వరకు మన దగ్గర వచ్చిన అప్లికేషన్స్ బట్టి దాదాపు ఒక 3.25 crores ఇంప్లిమెంట్స్ మన దగ్గర రాబోతుంది. దీంట్లో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కానీ, తర్వాత హియరింగ్ ఎయిడ్స్ కానీ, ఈ మొబైల్ ఫోన్స్ కానీ, ఇలాంటి అలాగే ఈ వాకింగ్ స్టిక్స్ కానీ, ఇలాంటి అన్ని ఎక్విప్మెంట్స్ మనం ఆ రోజు ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చేతి మీదుగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా బాకీ ఉంటే దయచేసి ఏడీ డిజేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీస్కి మీరు అందరూ అప్లికేషన్ పెట్టండి. ఇది కాకుండా ప్రతి ఒక్క 3వ శుక్రవారం కూడా ఇక్కడ జడ్పీ మీటింగ్ హాల్ దగ్గర ఇక్కడ వచ్చి మీ సమస్య ఏమైనా ఉంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మీరు దృష్టికి తీసుకురావచ్చు. ఖచ్చితంగా రూల్ ప్రకారమే, రెగ్యులేషన్స్ ప్రకారమే మీ పరిష్కారం ఇక్కడ మనం సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. డెంగ్యూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు నిర్వహించే ర్యాలీని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అనిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2021వ సంవత్సరం నుంచి డెంగ్యూ కేసులలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇంతవరకు డెంగ్యూ నిర్ధారిత మరణాలు నమోదు కాలేదన్నారు. 2021లో 117 కేసులు, 2022లో 89 కేసులు,
2023లో 54 కేసులు, 2024లో 67 కేసులు, 2025లో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి డెంగ్యూకు సంబంధించి నిర్ధారణ పరీక్షల కోసం పంపిన రక్త సీరం నమూనాలు జిల్లా ఆసుపత్రి శ్రీకాకుళంలో, జిల్లా ఆసుపత్రి టెక్కలిలో మాత్రమే నిర్ధారణ చేస్తారని వివరించారు. డెంగ్యూ అనే వ్యాధి ఏడిస్ అనే దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుందని తెలిపారు. సమ్మర్ సీజన్ అండ్ వర్షాకాలం మధ్యలో ఆ టైం పీరియడ్ ఈ లార్వా అంటే డెంగ్యూ అలాగే మలేరియా దోమలు పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో కాబట్టి మనం ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ మనం ఈ ప్రోగ్రాం పెడతాం. బట్ కానీ మీ అందరికీ చెప్పడం ఇంకొకసారి బాధ్యత ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ డెంగ్యూ, మలేరియా, చికన్ గునియా ఈ దోమలు పెరగడానికి కారణం ఒకటే ఉంది, మంచినీళ్ళు. అదే మురుగు నీళ్ళలో అంటే మన ఇంటి దగ్గర ఉన్న కాల్వలో నిలబడే వాటర్లో అదే పెరగదు. మీ ఇంటి పైన ఉన్న ట్యాంక్ కానీ అలాగే ఖాళీ పాత్రలు కానీ అలాగే కొబ్బరి వంటలు కానీ మీ ఇంటి దగ్గర ఉన్న వర్షం నీళ్ళు ఎక్కడైనా నిలబడడానికి అవకాశం ఉంటే అలాగే ఏదైనా ఈ ట్యాప్ వాటర్ నిలబడడానికి ఎక్కడైనా అవకాశం ఉంది, ఏదైనా మీ ఫ్లవర్ పాట్లో మీ నీళ్ళు ఉండిపోతుంది, అక్కడ ఈ దోమలు పెరగడానికి అవకాశం ఉంది. చాలా ఎక్కువ పెరుగుతాయి ఈ సీజన్లో. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ మీరు ప్రతి ఒక్క శుక్రవారం ఫ్రైడే డ్రై డే ఈ ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రాం పెడతాం, ఇప్పుడు కూడా పెట్టినాం. ఫ్రైడే డ్రై డే ఈరోజు శుక్రవారం ఉంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ మీరు క్లీన్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ శుక్రవారంకి మళ్ళీ ఒకసారి మీరు క్లీన్ చేయాలి. ఇది ఎందుకనే ఈ ఒక దోమకి గుడ్లు పెట్టిన తర్వాత ఒక వారం లోపల ఈ గుడ్ల నుంచి లార్వా నుంచి దోమలు మారడానికి అవకాశం ఉంటుంది. మనం మధ్యలోనే ఈ సైకిల్ కట్ చేయగలిగితే మన దగ్గర దోమలు రాకుండా మనం చూడొచ్చు. మన భారతదేశంపై పిరికి పందగా దెబ్బతీసిన పాకిస్తానీయులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన బుద్ధి చెప్పిన మన భారతదేశ సైనికుల సాహసం గొప్పదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. గురువారం పాతపట్నం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టిన మన భారత సైనికులకు సంఘీభావంగా రేపు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పాతపట్నం పార్టీ ఆఫీస్ నుంచి ఆలాంధ్ర రోడ్డు వరకు జాతీయ జెండాలు పట్టుకుని సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరగబోయే ఈ ర్యాలీలో పలువురు వ్యాపారవేత్తలు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు, విద్యార్థులు, వివిధ హోదాలో ఉన్న ఉద్యోగస్తులు, ఎక్స్ ఆర్మీ ఉద్యోగస్తులు, అలాగే యువతీ యువకులు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాతపట్నం నియోజకవర్గంలో అన్ని మండలాల ప్రజలు, పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మన భారతదేశంపై దాడులు జరిగితే ఎటువంటి బుద్ధి చెప్పాలో మన ఆర్మీ జవాన్లు ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పటం గర్వంగా ఉందన్నారు. రేపు మనందరం చేసే కార్యక్రమం భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలతో పాల్గొనాలని, జాతీయ జెండా లేకపోతే నేనే స్వచ్ఛందంగా జెండా అందిస్తానని, అందరూ పాల్గొనాలని పేరు పేరున ఓ భారతీయ పౌరుడిగా కోరుతున్నానని అన్నారు. పోలాకి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా విచ్చేసిన నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తికి మండల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన గంగివలస కేజీవీపీ విద్యా కళాశాలలో తరగతులు పెరుగుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని 255.5 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల పనులు ప్రారంభించారు. అనంతరం కళాశాల యాజమాన్యానికి విద్యార్థులు కల్పిస్తున్న మౌలిక వస్తువులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుప్పిడిపేట హాస్పిటల్ ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కేంద్రం ప్రారంభించి అనంతరం హాస్పిటల్ పరిసరాలను పర్యవేక్షణ చేపట్టి పేషెంట్లకు అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణం నాయుడు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిరియాపల్లి వెంకటప్పల నాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ భైరి భాస్కర్రావు, సీనియర్ నాయకులు సూరపు నారాయణదాసు, డోల ప్రసాద్, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు. టొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగరం 80 అడుగుల కూడలిలో మోడీ టొయోటా గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన వాహనాలు 3 రోజుల పాటు ప్రదర్శనలో ఉంటాయని, టొయోటా వారు అందిస్తున్న కార్లలో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ 3 రోజుల ఆఫర్లను పొంది వాహనాలను కొనుగోలు చేయాలన్నారు. మోడీ టొయోటా వైస్ ప్రెసిడెంట్ బీపీ ఆచారి మాట్లాడుతూ వాహనంపై సుమారుగా 1.5 లక్షల రూపాయలు తగ్గింపు ఇస్తున్నామన్నారు. ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన. అంటే సాధకుడు ప్రతీకార యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి లేదా స్పృహ పొందటం అని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక గవర్నర్ గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమాజ యోగం నేటి మహాయోగం అనే నినాదంతో ధ్యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానం అనేది పలు మతాలకు సంబంధించిన అంశం అన్నారు. దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారని, అలాగే దీనిని మత సంప్రదాయాలకు అతీతంగా కూడా సాధన చేస్తున్నారన్నారు. విస్తృత శ్రేణి ఆధ్యాత్మిక లేదా మనస్తత్వ భౌతిక సాధనలు, విభిన్న ధ్యాన సత్ప్రవర్తనలు ఉంటాయన్నారు. వీటి ద్వారా అత్యుత్తమ చైతన్య స్థితిని పొందటం మొదలుకొని అత్యధిక ఏకాగ్రత, సృజనాత్మకత లేదా స్వీయ స్పృహ లేదా సాధారణంగా ఒక విశ్రాంత ప్రశాంతమైన మనస్సును పొందటం వంటి లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ప్రాచ్య దేశాల ధ్యాన పద్ధతులను క్రమంగా పాశ్చాత్య దేశాలు కూడా అనుసరిస్తూ విశేషంగా సాధన చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శాసపు జోగినాయుడు, గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాన్ని బట్టి మన లాగిబట్టి మన లైఫ్ స్టైల్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇదిగో మన ఇక్కడి నుంచి వచ్చిన సహజ యోగా నుంచి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి ఆయన రామకృష్ణ గారు మంచి వాయిస్ ఇస్తారు. అందరూ విని దాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవసరం లేదన్న అవసరం, కానీ ఫ్యూచర్కి ఏం కావాలంటే అది మనం ఈరోజు చేయాలి. మీరు ఇప్పుడు 10 రోజులకి ఒక వెయిట్ తగ్గించాలి ఏదో అనుకుంటే ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలి. అది చేయకుండా నేను తగ్గిస్తాను అనుకో, మనం ఏం చేస్తున్నాం అందరం అయితే గతం గురించి లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ప్రజెంట్ ఎంజాయ్ చేయడం మర్చిపోతాం. సో అది మనకి తెలిస్తే ఏ ఆలోచనలు వస్తాయన్నప్పుడు అయితే మనం 2 చేతులు ఓపెన్ చేసుకొని. పాలకొండ మండలం బాసూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక వివాహ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వ్యక్తిని హార్ట్ స్ట్రోక్ రూపంలో మృత్యువు కబలించింది. గ్రామానికి చెందిన 36 ఏళ్ల సుంకరి బంగారు నాయుడు పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిన్న గ్రామంలో జరిగిన శుభకార్యం ఊరేగింపులో గ్రామస్తులతో కలిసి నృత్యం చేస్తూ గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కళ్ళ ముందు ఉండే మనిషి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాసూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె బాట పట్టారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద 2వ రోజు ఉదయం నుంచి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్, కార్యాలయ సిబ్బంది, వాల్ ఆపరేటర్స్, పంప్ ఆపరేటర్స్ పూర్తి స్థాయి సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్, నాన్ టెక్నికల్గా పెంచి ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62కు పెంచాలని, నగర జనాభా అనుగుణంగా ఇంజనీరింగ్ కార్మికుల సంఖ్య పెంచాలని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు ఉధృతం చేస్తామని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు, సహా అధ్యక్షులు జె గురుమూర్తి పాల్గొన్నారు. శానిటరీ మేస్త్రీల సంఘం నుంచి ముద్దాడ రామారావు, షణ్ముగరావు పాల్గొని మద్దతు తెలియజేశారు. తమ తాలూకు ప్రాణాలు కూడా తెగించి పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద 2వ రోజు నిరవధిక నిరాహారదీక్ష కొనసాగిస్తున్నాం. అంతకుముందు ఒక వారం రోజుల పాటు సింబాలిక్గా జనరల్గా నిరసన తెలియజేశాం. మొన్నే ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ
సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. ఏమిటా డిమాండ్లు ఏమిటంటే కొంచెం కోరికలు కాదు మావి మాత్రం. మా తాలూకా సిబ్బందిని టెక్నికల్ నాన్ టెక్నికల్గా విభజించి 29,200, 24,500 కూడా అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని అంటున్నాం. అలాగే ఎవరైతే విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులు ఉన్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తదితర డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతున్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రేస్ ఈ తాలూకా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాం. ఏదైతే 15 సంవత్సరాలు సీనియర్టీ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు కూడా మేము కూడా కార్మికులే. పేరు పెద్ద ఊరు దెబ్బ చందంగా ఉంది, ఇంజనీరింగ్ కార్మికులు, కానీ మేము కార్మికులమే. కాబట్టి మాకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అమలు చేయమని మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 15,000కి ఈరోజు కుటుంబం ఎలా బతకగలదు అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మాకైతే జీతాలు పెంచాలని చెప్పి మేము బయటకు వచ్చాం. ఏనాడు కూడా మేము ఇలా టెంట్లు వేసుకొని ఇంజనీర్ వర్కర్స్ ఎప్పుడు మేము బయటకు రాలేదు. ఈరోజు మేము ఆడవాళ్ళకు కూడా ఇలా బయటకు వచ్చి ఎండలో ఉన్నామంటే మా మీద గౌరవంతో, అంటే ఆడవాళ్ళంటే మా సీఎం గారికి చాలా ఒక గౌరవం ఉంది. ఆ గౌరవంతోనైనా మా జీతాలు పెంచి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. మా జీతాలు పెంచి ఒక జీవ ఇప్పిస్తారని మేము ఎండలో ఇంత కష్టపడి మేము చేసినందుకైనా మా మీద మీకు సాఫ్ట్ కార్నర్ వస్తారని మేము అనుకుంటున్నాము. దయచేసి మాకు శాలరీ హైక్ చేసి మా కుటుంబాలతో మేము సంతోషంగా ఉండాలని మీరు ఆశిస్తారని మేము అనుకుంటున్నాం సార్. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.